నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఆస్తి అమ్ముతానని చెప్పి మనకు అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీని మనకు అగ్రిమెంట్ చేసిన వ్యక్తికి అప్పిచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికే న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి ఉంటే ఆ ప్రాపర్టీ ఆ తర్వాత ఏం జరగబోతుంది? సో మిత్రులారా, ఒక కేసులో న్యాయస్థానము ఈ అంశం మీద విచారణ జరిపింది. ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన పేరు మీద ఉన్నటువంటి భూమిని అమ్ముతానని చెప్పి మరొక వ్యక్తికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశాడు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్న వ్యక్తికి కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఎవరైతే ఇతనికి అగ్రిమెంట్ చేశాడో అతను చాలామంది వ్యక్తుల వద్ద అప్పు చేశాడు. అప్పిచ్చిన వ్యక్తులు ఆ ప్రాపర్టీని అటాచ్మెంట్ చేస్తూ న్యాయస్థానంలో కేసు వేశారు. న్యాయస్థానము దాని మీద యాక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చేసింది, వేలం పాటని కూడా పాడబోతుంది అని వీళ్ళకు తెలిసింది, అగ్రిమెంట్ చేసుకునే వ్యక్తులకు తెలిసింది. సో ఇదే అంశాన్ని ఆ వ్యక్తి, అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి న్యాయస్థానంలో తెలియపరిస్తే, సో దీని మీద న్యాయస్థానము స్పందిస్తూ ఎవరైతే అప్పు ఇచ్చానని కేసు మనీ రికవరీ సూటు వేశారో ఆ వ్యక్తికి ఎంత అప్పు వచ్చేది ఉంటుందో అంత అప్పు సొమ్ముని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెల్లించాల్సినటువంటి మిగతా డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు అతనికి చెల్లించేసి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో, అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో పేర్కొన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని ఆ వెండర్ వచ్చి, అంటే అగ్రిమెంట్ చేసిన వ్యక్తి వచ్చి రిజిస్ట్రేషన్ చేయవచ్చు, చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియపరిచింది. సో మిత్రులారా, మనం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకునేటప్పుడు ప్రాపర్టీ ఎవరికైనా మార్టిగేజ్ చేశారా, ఈ వ్యక్తి ఎవరి వద్దనైనా అప్పు చేశాడా, దీని మీద కోర్టులో ఏమైనా కేసులు ఉన్నాయా, ఆ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా, ఆ వ్యక్తి యొక్క నేచర్ ఎలాంటిది తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే చాలా సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఏర్పడుతుంది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పోస్ట్ ద్వారా పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.